అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియో స్క్రీన్ మీద చూస్తున్నట్టుగానే కార్టూన్ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని చెప్పేసి చాలా సింపుల్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. సో చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మీకు ఇంతే మంచి మంచి ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను కాబట్టి నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను. తప్పకుండా చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టోన్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు యాప్ అయితే ఓపెన్ చేయండి. దీనికి మొబైల్ డేటా అనేది ఆన్లో ఉండాలి, అప్పుడే మనకి కార్టూన్ ఫోటో అనేది ఎడిట్ అనేది అవుతుంది. సో గ్యాలరీలోకి వెళ్ళండి. ఓపెన్ చేసుకున్నాక గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా లోడ్ అయ్యి క్రాప్ చేస్తుంది. సో దీన్ని వద్దనుకుంటే కరెక్ట్గా క్రాప్ చేయకపోతే మనకి కొంచెం జూమ్ అవుట్ చేస్తే మనకి కరెక్ట్ క్రాప్ చేసుకోవచ్చు. సో ఫేస్ అయితే ఎంత దగ్గరగా బాగా పెడితే అంత బాగా కార్టూన్ ఫోటో అనేది రెడీ అవుతుంది. సో మొబైల్ డేటా అనేది ఆన్లో ఉండాలి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్నాక ఓకే మీద క్లిక్ ఇచ్చినాక మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి కార్టూన్ ఫోటో అనేది రెడీ అవుతుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పేడ్ అని అడుగుతుంది కదా, ఇది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి పైన యారో మీద క్లిక్ ఇస్తే మనకి యాడ్ ప్లే అవుతుంది. యాడ్ క్యాన్సిల్ కొట్టేయండి. యాడ్ క్యాన్సిల్ కొట్టేసినాక మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ టు గ్యాలరీ కొడితే మనకి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్, సేవ్ చేసుకొని. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక నేను డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి, క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళినాక మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా కరెక్ట్ క్రాప్ చేసుకోండి. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసినాక మనకి ఫోటో అనేది కంప్లీట్గా క్రాప్ అవుతుంది. క్రాప్ అయినాక మళ్ళీ టూల్స్ ఆప్షన్ క్లిక్ ఇచ్చి రీసైజ్ ఆప్షన్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ నెంబర్ వచ్చేసి 2176 అనేది క్యాన్సిల్ చేసి 3098 అని చెప్పేసి నెంబర్ అయితే ఇవ్వండి. సో కరెక్ట్గా మనకి ఇమేజ్ అనేది కరెక్ట్ సైజులో ఉంటుంది. మనకి ఎడిట్ చేసిన తర్వాత కూడా క్లారిటీ అనేది తగ్గకుండా సేమ్ క్వాలిటీతో అయితే ఉంటుంది. సో సింపుల్గా మరి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి, యాడ్ ఫోటోలోకి వెళ్ళిపోండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే సో ఏదైతే మీరు పిఎన్జిని డౌన్లోడ్ చేసుకొని ఉంటారో డిస్క్రిప్షన్ నుంచి అయితే ఓపెన్ చేయండి. ఆ పిఎన్జిని ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన 2-3 పిఎన్జీస్ ఇచ్చాను, మీకు నచ్చిన డ్రెస్ కలర్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక అది ఓపెన్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీరు కార్టూన్ చేసుకున్నారు కదా ఇంత యాప్లో, అది కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కార్టూన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మీ కార్టూన్ ఇమేజ్ని కింద కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ ఇవ్వండి. దాన్ని క్లిక్ ఇచ్చేసినాక మనకి అవుట్లైన్ ఉంటుంది ఆప్షన్. అవుట్లైన్ మీద క్లిక్ ఇచ్చి మనకి ఇట్లా డ్రా చేసుకోండి మన అవుట్లైన్ మీద. సో ఆటోమేటిక్గా మనకి వైట్ కలర్ అనేది రిమూవ్ చేస్తుంది. సో తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అయితే. సో ఎక్కడెక్కడైతే మనకి సెలెక్ట్ అవ్వలేదో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడమే బ్రష్ తోటి. సో ఈ విధంగా బ్రష్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అది క్రాప్ అయితే చేసేస్తుంది మనకి. సో సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా క్రాప్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు పైన లేయర్స్ మీద క్లిక్ ఇవ్వండి. లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మూవ్ డౌన్ కొడితే మనకి ఈ లేయర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో పిఎన్జీ కిందికి. సో ఇప్పుడు సైడ్స్లో ఏమైనా దాన్ని అయితే ఎరేజ్ చేసేసుకోండి. ఎరేజ్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన లేయర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి పైకి తెచ్చుకోండి. లేయర్ని తెచ్చుకున్నాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడొచ్చు మనకి ఇక్కడ కరెక్ట్గా నెక్ దగ్గర డ్రెస్ దగ్గర ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి హార్డ్నెస్ని తగ్గియండి. హార్డ్నెస్ తగ్గించి ఒపాసిటీ తగ్గించి మనకి క్లియర్గా బ్రష్ చేసుకొని సింక్ అయ్యేటట్టు బ్రష్ చేసుకున్నాక సింపుల్గా ఈ విధంగా మనకి ఎరేజ్ చేసుకున్నాక సో ఈ విధంగా అయితే సెట్ అవుతుంది. సో ఈ విధంగా కరెక్ట్ సెట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి నెక్ని. సో మన ఫేస్ని కూడా కరెక్ట్ ఆ పిఎన్జీకి సెట్ అయ్యేటట్టు కొంచెం టూ ఫింగర్స్ తోటి ఇలా అడ్జస్ట్ చేస్తే మనకి మూవ్ అవుతుంది. సో కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం టైం తీసుకున్నా కానీ కరెక్ట్ చేసుకుంటే మనకి ఫోటో అనేది చాలా నీట్గా వస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఎంత మంచిగా అవుతుందో మనకి స్క్రీన్లో. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ అయితే కొట్టండి. నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాక ఓకే అనుకుంటే మీరు సింపుల్గా పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక మనకి ఏంటంటే ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇప్పుడు ఏంటంటే మనకి స్కిన్ కలర్ ఒక కలర్ ఉంది, ఫేస్ కలర్ ఒక కలర్ ఉంది కాబట్టి సో అన్ని మనం కలర్ అడ్జస్ట్ అనేది చేద్దాం. దానికోసం ఫస్ట్ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆప్షన్లోకి
సో నెక్స్ట్ అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సాచురేషన్ సెలెక్ట్ చేసుకొని సో ఫుల్ 100 పెట్టండి. 100 పెట్టేసినాక మనకి ఫేస్ అనేది 100 అది ఆరెంజ్ కలర్లో అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇన్వర్ట్ నొక్కండి. ఇన్వర్ట్ నొక్కాక ఓన్లీ మనకి ఫేస్ మీద అయితే అప్లై చేసుకోండి. సో చూడొచ్చు మీరు, నేను స్క్రీన్ మీద ఎట్లయితే చేస్తున్నాను. సో ఫేస్ కూడా మనకి సేమ్ స్కిన్ కలర్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మీరు. లేదు మామూలుగానే నచ్చింది అనుకుంటే కూడా మీరు అట్లనే వదిలేసుకోవచ్చు, ఏం కాదు ఫ్రెండ్స్. సో సింపుల్గా రైట్ క్లిక్ చేసినాక మనకి కంప్లీట్ ఫోటో కార్టూన్ లుక్ అయితే ఎడిట్ అయిపోయింది. ఇంతే సింపుల్, చాలా ఈజీ అనమాట. సో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ కొట్టండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా వీడియోస్ కావాలంటే కింద సజెస్ట్ చేయండి, తప్పకుండా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సింపుల్గా డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయి సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.